ఈరోజు ముఖ్యాంశాలు. ఏపీ జలదోపిడి 25 రోజులుగా రోజుకు 2 టీఎంసీలు తరలింపు. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం. ఇప్పటికే 646 టీఎంసీలు మళ్లింపు. వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ. 25 రోజులుగా కృష్ణా జిల్లాలను మరలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎక్కడికక్కడ 25 రోజులుగా మరియు 2 టీఎంసీలు తరలింపు రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ఇప్పటికే 646 టీఎంసీలు మరలించినట్టు అంచనా వ్యయం తెలుస్తుంది. అంటే ఎక్కడికక్కడ నీటి మరలిస్తున్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందనే జనాలు అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధానం. అస్తం పార్టీ నిర్ధారిత నీటి కోట 512 టీఎంసీలు, దాన్ని మించి జలాలు తరలిస్తున్న ఏపీ. మీనామేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. భరించని కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు. త్రిసభ్య కమిటీ సమావేశం ఊసేలేదు. అడుగడుగున్న నాగార్జున సాగర్ యాసంగి కష్టమేనంటున్న నిపుణులు. నిర్ధారిత నీటి కోట 515 టీఎంసీలు, దాన్ని మించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీటిని మరలించకపోతుంది. అయినా కూడా త్రిసభ్య కమిటీ కూడా ఏం చేయలేకపోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చలనం లేకుండా ఎక్కడికక్కడ గాలికి వదిలేసింది. అంటే మనకు వచ్చే వాటా కంటే ఎక్కువ వాటాను కూడా, వారికి పోయే వాటా కంటే ఎక్కువ వాటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుపోతున్నా కూడా మన రాష్ట్రం చోద్యం చూస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఇంత అధ్వానంగా ఉన్నాయి అని తెలియజేస్తున్నాం. మరియు ఏపీ ఇష్టరాజ్యం, కాంగ్రెస్ చోద్యం. యథేచ్ఛయంగా కృష్ణా జలాలు తరలిస్తున్న కన్నెత్తి చూడని రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సాగర్ కుడి కాలువ ద్వారా 646 టీఎంసీలను అక్రమంగా మళ్లిస్తున్న చలనం లేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఏర్పడ్డ తెలంగాణను అస్తం పార్టీ ముంచుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అవ్వడం జరిగింది. సాగర్ కుడి కాలువ నుండి కూడా 646 టీఎంసీలు పట్టుకపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు. అంటే ఆయనకు గురువు చంద్రబాబు కాబట్టి ఈయన మౌనంగా ఉండడం ఇది ఎంతవరకు న్యాయం? మిమ్మల్ని ఎన్నుకున్నది తెలంగాణ ప్రజలు. వారి పక్షాన ఉండి మనకు వచ్చే వాటాను మనం తీసుకురావాలి. కానీ వారికి పోయే వాటా కంటే ఎక్కువ వాటా తీసుకుపోయినా కూడా నీళ్లను మీరు అలానే చూడడం ఇది ఎంతవరకు న్యాయం? నీళ్లు, నిధులు, నియామకాల కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అస్తం పార్టీ వచ్చి హస్తగతిని పట్టిస్తుంది. అంటే ప్రజలను గాలికి వదిలి వాళ్ళ లాభాల కోసమే గురువుకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇదేనా ప్రజలు ఎన్నుకున్న సీఎం ఇట్లా చేయడం? ఇది ఎంతవరకు న్యాయం? అదే విధంగా మీరు చేస్తే రేపు వారికి లాస్ట్ పంట వరకు నీళ్ళు అందని పరిస్థితి ఉంటుంది. మరి తాగునీటికి కూడా ఇబ్బంది అవుతుందని తెలియజేస్తున్నారు నిపుణులు. మీరు దయచేసి కృష్ణా జిల్లాల మీద త్రిసభ్య కమిటీకి పోయి వారు తీసుకుపోయే వాటాను తక్కువ చేసి మన వాటా మనకు వచ్చేటట్టు చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. లేని పక్షాన ఎక్కడికక్కడ ప్రజలు అస్తం పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు మరియు నిరాహార దీక్షలు చేస్తారని కోరడం జరుగుతుంది. ప్రజలు ఇన్ని రోజులు కష్టపడి అస్తం పార్టీకి అధికారం ఇస్తే ప్రజలను మోసం చేసే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. మిగులు రాష్ట్రంగా అప్పజెప్పినాం. బీఆర్ఎస్ పాలన తర్వాత కూడా మిగులు బడ్జెట్ అప్పులతో రాష్ట్ర ప్రజల శతాబ్దాల కష్టాలు తీర్చినాం. రాష్ట్ర దశ దిశ మార్చి తరగని ఆస్తుల్ని సృష్టించినాం. 125 లక్షల కోట్ల అప్పుతో కేంద్రం చేసిందేంది? అత్యధిక అప్పులు మీరే చేసి మాపై అభాండాల కార్పొరేట్ శక్తుల రుణాల మాపికే మీ తాపత్రయం. బడ్జెట్ తో నిధులు ఇవ్వని బీజేపీని ప్రజలు క్షమించరు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు కేటీఆర్ బహిరంగ లేఖ. వివరాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ఐఏఎస్లకు ఏపీ జబ్బు. ఏసీ రూమ్ లో వచ్చి బయటకు వస్తలేరు. ట్రైనింగ్ నుంచే ఐపీఎస్ల సెటిల్మెంట్లు. చెడు అంశాలే వాళ్ళకు రోల్ మోడల్. మేము ఒక్క తప్పు చేయాలని చేస్తే వాళ్ళు 3 చేద్దామని అంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ల మీద వ్యాఖ్యలు చేయడం ఇది ఎంతవరకు న్యాయం? వారు మీకు అనుకూలంగానే పనిచేయాలి. లేని పక్షాన మీరు ట్రాన్స్ఫర్లు చేస్తారని భయపడడం జరుగుతుంది. కానీ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఐపీఎస్ల సెటిల్మెంట్లు. చెడు అంశాలే వాళ్ళకు రోల్ మోడల్. మేము ఒక్క తప్పు చేయాలని చేస్తే వాళ్ళు 3 చేద్దామని అంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ల మీద వ్యాఖ్యలు చేయడం ఇది ఎంతవరకు న్యాయం? వారు మీకు అనుకూలంగానే పనిచేయాలి. లేని పక్షాన మీరు ట్రాన్స్ఫర్లు చేస్తారని భయపడడం జరుగుతుంది. కానీ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని తెలియజేస్తున్నాం.
ఇంటింటికి రీసర్వే ప్రారంభం. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ఆన్లైన్ లోను నమోదుకు వెసులుబాటు. ప్రజల నుంచి అరకొరగానే స్పందన. ఇప్పటికీ రీసర్వే అని మళ్ళా మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు పెట్టిన సర్వేలో బీసీలను తక్కువ చూపెట్టి వారి పథకాలు తక్కువ మొత్తంలో రావాలనే ఉద్దేశంతో చూపెట్టడం వలన ఎక్కడికక్కడ ప్రతిపక్ష లీడర్లు, ప్రతిపక్ష పార్టీలు మరియు బీసీ సంఘ నాయకులు ప్రభుత్వంపై నిరాహార దీక్షలు చేయడం వలన ప్రభుత్వం దిగచ్చి రీసర్వేకు పెట్టడం జరిగింది. దీని వలన వారు కరెక్ట్ టైం ఇస్తే దానికి కూడా స్పందించని ప్రజలు, అంటే ఇది కూడా కరెక్ట్ చేస్తారా చేయరా, మేము ఎంతో దూరం నుండి వచ్చి కూడా వేస్టే అనే దృష్టితో ఉన్న రాష్ట్ర బీసీ ప్రజలు. సస్పెండ్ అయిన అధికారికి ఆన్ డ్యూటీ, కూర్చోబెట్టి మరి పూర్తి వేతనం చెల్లింపు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఉత్తర్వు. విద్యాశాఖలో పుస్తకం పోయే పరిణామం. అప్పుడే తారెత్తిస్తున్న ఎండలు, పాత రికార్డులను తిరగరాసేలా ఉష్ణోగ్రతలు. వారంలో 3 డిగ్రీలు పెరిగిన టెంపరేచర్. మార్చి 15 నుంచి మరింత ఎండ తీవ్రత. ఇప్పటికే 3 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత మరియు మార్చి 31 నుండి కూడా ఇంకా పెరిగే పరిస్థితి ఉందని తెలియజేస్తున్న మరియు అక్కడ వాతావరణ శాఖ. అంటే ఇది రాష్ట్రంలో ఎండలు బగ్గుమనే పరిస్థితి ఉంది రాబోయే కాలంలో అని తెలియజేస్తున్నా. ఇక మాటలతోనూ గూగుల్ పే చేయొచ్చు, ఏఐ సాయంతో సహకారం. ఇక మాటలతోనే గూగుల్ పే ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని ఏఐ సాయంతో చెప్పడం జరుగుతుంది. పంటల బీమా లేదేమో ధీమా. గత వానాకాలమే అమలు చేస్తామన్న ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఏడాదైనా అతిగతి లేదు. ఈ సీజన్లోనూ కష్టమే అంటున్న వ్యవసాయ శాఖ. పైసలు లేకనే పథకం పక్కకు. పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతాంగం. పంటల బీమా కూడా ఇప్పటి వరకు అందని రాష్ట్ర ప్రజలకు, రైతులకు. అంటే ఇంత అధ్వానంగా మరి గత ప్రభుత్వం పంటలపై బీమా చేసి కూడా కరెక్ట్ టైంలో వారికి పంట నష్ట పరిహారం రావడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇప్పటి వరకు కూడా వారికి పంట బీమా కరెక్ట్ టైంలో అందకపోవడు, భరోసా కూడా ఇవ్వకపోవడు, రైతు రుణమాఫీ చేయకపోవడు, ఎక్కడికక్కడ ఇబ్బంది పాలవుతున్నారు. అంటే ఇది పరిస్థితి. అరచేతిలో ప్రాఫిట్ 850 కోట్లు అంపట్. 6,979 మంది డిపాజిట్లకు టోపీ. 2 అరెస్ట్. పరాల్లో ఉన్న ప్రధాన నిందితుడు. మాజీ సర్పంచ్ ఆత్మహత్య. బిల్లులు రాక అప్పుల బాధతో మనస్తాపం. పురుగుల మందు తాగిన దళిత ప్రజాప్రతినిధి. దవాఖానలో చికిత్స. వికారాబాద్లో ఘటన. ప్రాణగండంగా సర్కార్ వైఖరి సర్పంచ్ల సంఘం. ఎక్కడికక్కడ నిన్న ఓ ఊర్లోనో సర్పంచ్ గ్రామ పంచాయతీకి తాళం వేయడం మరియు ట్యాంక్ ఎక్కి నిరసన తెలపడం, మరి ఇంకొకడ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ లక్షల కొద్ది బిల్లులు రాక వాటి వడ్డీ కూడా కట్టని పరిస్థితిలో ఉన్న సర్పంచులు ఆత్మహత్యల పాలవుతున్నారు. అయినా కూడా చీమగుట్టకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇదేనా మీరు కాంగ్రెస్ వస్తే సర్పంచుల బిల్లులు ఇస్తామని చెప్పి, కాంగ్రెస్ వచ్చినాక సంవత్సరం పూర్తయినా కూడా వారి బిల్లులు మంజూరు చేయక అప్పుల బాధకు భరించలేక ఎక్కడికక్కడ ఆత్మహత్యల పాలవుతున్న సర్పంచులు. దీనిపై సర్పంచుల పోరం కూడా బగ్గుమంటుంది. ఎక్కడికక్కడ మీరు ఇంకెన్నడు సర్పంచులు చనిపోయినా కూడా మీరు స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు అంటున్న సర్పంచుల పోరం అధ్యక్షులు. మీరు కనుక ఇలానే రాబోయే కాలంలో అయినా మంజూరు చేయకపోతే ప్రతి విలేజ్ కో సర్పంచ్ చనిపోయే పరిస్థితి ఉంది. కిక్కిరిసిన నిర్వహణతో భద్రతా సిబ్బంది వైఫల్యం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామాకు విపక్షాల డిమాండ్. 18కి చేరిన తొక్కిసలాట మృతులు. ఢిల్లీ తొక్కిసలాటలో నిన్న రైల్వే కాడ తొక్కిసలాటలో 18 మంది మృతి చెందినట్టు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒకటేసారి అనౌన్స్మెంట్ ఇవ్వడం మరియు టికెట్లు ఇవ్వడం వలన ఎక్కడికక్కడ తొక్కిసలాట కావడం వలన ప్రతిపక్షాలు రైల్వే శాఖ మంత్రిపై బగ్గుమనడం జరుగుతుంది. బయ్యారం ఉక్కుపై తుప్పు మాటలు. ఇనుప ఖనిజం నాణ్యత లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల ఆగ్రహం. బయ్యారం ఉన్న తెలంగాణ హక్కు నినాదాన్ని అవమానించారంటూ మండిపాటు. ఇనుప ఖనిజం నాణ్యత లేదని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనడం ఇది ఎంతవరకు ఒక తెలంగాణ వ్యక్తి తెలంగాణ ఫ్యాక్టరీ గురించి ఇంత మాట్లాడడంపై ఎక్కడికక్కడ ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ నాయకుడు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మందిగట్ల చెందిన కాంగ్రెస్ నాయకులు
పలువురు ఆదివారం బీఆర్ఎస్ లో చేరారు. వీరికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రోజు రోజుకు పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలకు రావడానికి ముందడుగేస్తున్న కాంగ్రెస్ పార్టీ లీడర్. ఎందుకంటే ఎక్కడికక్కడ సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత రావడం వలన వీళ్ళు ఉంటే మాకు భవిష్యత్తు లేదని టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలైనా 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత వేరే పార్టీలకు వేలు కానీ ఒక సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత అధ్వానంగా మారిందని తెలియజేస్తున్నాం. ఎక్కడికక్కడ రోజుకో 50 మంది 100 మంది టీఆర్ఎస్ కు రావడం జరుగుతుంది. అంటే ఇది పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత అధ్వానంగా మారిందని తెలియజేస్తున్నాం. 100 కోట్లు దాటేసిన తాండేల్. అక్కినేని నాగార్జున కొడుకు నాగ చైతన్య గారి తాండేల్ మూవీ ఇవాడికి 100 కోట్లు దాటినట్టు సమాచార వర్గాలు తెలియజేస్తున్నాయి. అంటే ఆయన తీసిన సినిమా 75 కోట్లతో పెట్టిన సినిమా ఇవాడికి 100 కోట్లు దాటినట్టు సమాచార వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్. ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాజేష్ జీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.